హాయ్ ఫ్రెండ్స్, కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ కూడా అశ్వత్థామ ఎవరు అని వెతికే పనిలో పడిపోయారు. పురాణాల ప్రకారం మహాభారతంలోని ఒక పాత్రే ఈ అశ్వత్థామ. అతడు సప్త చిరంజీవుల్లో ఒకడు. పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడి ఏకైక కుమారుడే ఈ అశ్వత్థామ. అసలు అశ్వత్థామ నుదుటి మీద మణి ఎందుకు ఉంది అనే డౌట్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కదా. ఈ గ్లిమ్స్ ఎవరైతే చూసుంటారో వాళ్ళకైతే ఆ డౌట్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే అశ్వత్థామ శివుడి వరంతో నుదిటిపై మణి కలిగి జన్మిస్తాడు. మహాభారతంలో కౌరవుల పక్షాన ఉంటాడు. యుద్ధంలో తన తండ్రిని స్నేహితులను కోల్పోతాడు. అందుకు కోపంతో ద్రౌపది పుత్రులను చంపేస్తాడు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల శ్రీకృష్ణుడు అతనికి ఒక శాపం పెడతాడు. అదేంటంటే, ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్వాసనతో ఆహారం దొరక్క భూమిపైనే తిరుగు అని అశ్వత్థామకి శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. కాబట్టి ఇంకా అశ్వత్థామ భూమిపైనే ఉన్నారని నమ్ముతారు. రీసెంట్గా వస్తున్న ఈ కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్రకు మహాభారతానికి ఏమైనా లింక్ పెడతారేమో చూడాలి. అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్ గురించి ఇప్పటికే అందరూ ప్రశంసిస్తున్నారు. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా.